మా ప్రోగ్రాంకి స్వాగతం. ఈరోజు మనం ఎదుర్కొనే అత్యంత ముఖ్యమైన విషయం గురించి చర్చను కొనసాగిస్తాం. మన చిన్నారుల మనసులకి వ్యతిరేకంగా జరిగే ఆత్మీయ యుద్ధం. ఈనాటి అతిథి మళ్ళీ రాన్ లూసే, టీన్ మానియా స్థాపకుడు. రాన్, థ్యాంక్స్ మళ్ళీ వచ్చినందుకు. థ్యాంక్ యూ జేస్, రావడం నాకు సంతోషంగా ఉంది. ఈనాటి చిన్నారుల స్థితిని గురించి సమాచారం ఇచ్చే జ్ఞానం, తెలివి మీకెంతో ఉంది. ఎంతకాలంగా వాళ్లకు మీరు పరిచర్య చేస్తున్నారు? నేను నా భార్య టీన్ మేనియాని 20 ఏళ్ల క్రితం ప్రారంభించాం. ఇది మా 20వ యానివర్సరీ. మేము చేయగల సహాయాన్నంతా చేస్తున్నాం. పిల్లల్ని కాపాడడం, మేము దేశం నలుమూలలా చేసే ప్రోగ్రెస్లో వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం, యేసును గురించి ఆయన వాక్యపు సందేశాన్ని వినేలా చేయడం. ఒక విధంగా వారికి అది అర్థమవుతుంది. వీడియో స్క్రీన్లతో, పైరెట్ టెక్నిక్స్లతో, డ్రామాలతో, ఇంకెన్నో అలాంటివి. అయితే ఎదురెదురుగా అంతా దేవునికి సమర్పించడం, పవిత్రంగా ఎలా జీవించాలో తెలుసుకోవడం, దేవుని వాక్యాన్ని ప్రేమించడం, జీవితంలో మార్పులు తీసుకురావడం, వాళ్ళని ప్రభువులో బలపరచడం, తర్వాత తమ విశ్వాసాన్ని యూజ్ చేసి లోకాన్ని మార్చేలా మీరు జరిపే వాటి పేర్లు ఎక్వైర్ ద ఫైర్. ఏడాదిలో మీరు అలాంటివి ఎన్ని చేస్తారు? 35 చేస్తుంటాం. మేము ప్రతి వారాంతంలో ఏదో ఒక చోటుకు వెళ్తూ ఉంటాం. చాలా వారాంతాల్లో, గత వారాంతాల్లో 2 సిటీస్లో ఒకేసారి పెద్ద ఈవెంట్స్ చేస్తాం. స్టేడియంస్లో. వాటిని బ్యాటిల్ క్రై అంటాం. మేము శాన్ ఫ్రాన్సిస్కోలో 25,000 మందితో ఉన్నాం. వచ్చే వారాంతంలో 35,000 మంది టీనేజర్స్ వస్తున్నారు. అది కనిపిస్తుంది, బహుశా అక్కడ శూన్యంగా ఉంటుంది. పిల్లలు దేవుని విషయంలో గంభీరంగా ఉంటారు. అసలైన బోధ గురించి వినాలనుకుంటారు. కొన్నిసార్లు వాళ్ళతో అవుననిపించడానికి ఇలా అంటుంటాం, నీకు పిజ్జా కొనిస్తాం, చర్చికి తప్పకుండా రావాలి. వాళ్ళకి పిజ్జా అక్కర్లేదు, వాళ్ళకి దేవుడు కావాలి. మనం బోర్ కొట్టించే ధార్మిక మతాచారాల నుంచి కొంచెం బయటకు వచ్చి వాళ్ళకి అవసరాలు తీర్చేలా సంతోషం కలిగించేవి చెప్తే వాళ్ళకున్న సమస్యల గురించి మనకి తప్పకుండా చెప్తూ ఉంటారు. బైబిల్ వాళ్ళకి అవసరం లేదనుకుంటారు. వాళ్లకు యేసు అంటే ఏ అర్థమూ ఉండదు. అదేదో చనిపోయే ముసలి వాళ్ళు పరలోకమునకు వెళ్లే టికెట్ కోసం వెయిట్ చేసేది అనుకుంటారు. కానీ మనం నువ్వు అనుకునే తప్పు అని అతన్నే ఈ విధంగా అనుకునేలా చేయాలి. ఓకే, నాకు అర్థమైంది అని. తర్వాత వాళ్ళు వ్యాకులపడి వాళ్ళ స్కూల్లో వేరుగా ప్రవర్తిస్తారు. మిషన్ ట్రిప్లలో, వాళ్ళ సాంప్రదాయాలలో వాళ్ళ మాటలు వినబడేలా గట్టిగా చెప్తూ ఉంటారు. యేసు నిజంగా నెమ్మదస్తుడు. అవును, ఆయన మనం అనుకున్నంత ఇదిగా ఉండలేదు. ఆయన అసహించుకున్న వాటిల్లో ముఖ్యమైనది ధార్మిక వైఖరిని చెప్పొచ్చు. మనం జాగ్రత్తగా ఉండాలి ప్రజలకు మతాన్ని ఇవ్వకుండా. అయితే వాళ్లకు దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని ఇవ్వాలి యేసుక్రీస్తు ద్వారా. నేను ఎవరికో చెప్పా, బహుశా నేను ఒక పుస్తకం రాసా, పేరు దేవుడు బోరు కొట్టాడు. ఎందుకంటే బహుశా సమాజంలో వారికి దేవుని గురించి తప్పు అంచనాలు ఉంటాయి. ఇక దేవునితో సంబంధం ఉండడం అంటే నిజంగా అద్భుతం. చాలామంది యవ్వనస్తులు దాని కొరకే ఆకలితో ఉన్నారనుకుంటాను నేను. అయితే వాళ్ళకు నిజమైంది కావాలి. అది నిజం. మేము శాన్ ఫ్రాన్సిస్కోలో చేసిన ఈ ఈవెంట్లోని విషయాల్లో ఒకటి మాట్లాడుకున్నాం. అక్కడ పిల్లలు దేవునికి సాగిలపడి మొరపెట్టుకున్నారు. మేము వాళ్లకు వాళ్ళ విశ్వాసాన్ని పబ్లిక్ సెక్టర్ వద్దకు తీసుకువెళ్లే అవకాశాన్ని ఇచ్చాం. మేము పర్మిషన్ తీసుకున్నాం శాన్ ఫ్రాన్సిస్కోలోని సిటీ హాల్ మెట్లను యూజ్ చేసుకోవడానికి. అది ఒక బ్యాటిల్ క్రై ర్యాలీ. ఈ పెద్ద ప్రోగ్రాంను బ్యాటిల్ క్రై అంటాం. అది వారికి ఓ ఛాన్స్నిచ్చింది. ముందుగా వాళ్ళు అన్నారు, మా సాంప్రదాయం గురించి గట్టిగా చెప్పాలి. మీడియాలో హింస జరిపే వారితో మేము విసిగిపోయాం. పోర్నోగ్రఫీతో, ఇంకా సెక్సువలైజేషన్స్తో వాళ్ళు మా సాంప్రదాయంపై అధికారం చేయడం, కనుక వాటిపై మేము పోరాడాలి. అక్కడ ఎదుర్కొనే వారిని కలిసాం. అక్కడ మళ్ళీ పిల్లల మీద గట్టిగా అరిచారు కూడా, క్రైస్తవ ముఖాలు వెళ్ళిపోండి అని. ఈ విలువైన 13-14 ఏళ్ల వయసున్న టీనేజర్స్ వాళ్ళ కోసం ప్రార్థించి ఎంతో నెమ్మదిగా ఉన్నారు. సెక్యులర్ మీడియా బయటకు వచ్చి వాళ్ళని గమనించింది. వాళ్ళనే మాటల్లోని వ్యత్యాసం ఏమనంటే క్రైస్తవులంగా అసహించబడతామని. అయితే వాళ్ళని చూస్తేనే మనకు వాంతొచ్చేస్తుంది. అయినా ఆసక్తికరమైనది ఏమిటంటే లోకం అసలు పట్టించుకోనట్లే ఉంది. ఒకవేళ మనం సంఘాల్లో ఉంటే, మన బైబిల్ స్టడీస్తోనే ఉంటే, మనం స్టేడియంస్లో ఉండి మీటింగ్లు జరుపుకున్నా, అయితే మనం పబ్లిక్ సెక్టర్లోకి వెళ్ళగానే ఈ పిల్లల్ని అక్కడికి తీసుకువచ్చాం. అది నేను కూడా కాదు, నేను కొన్ని నిమిషాలు మాట్లాడాను. పిల్లలే చెప్పారు తమ తరాన్ని వెనక్కి తీసుకెళ్లాలని. లోకానికి ఇది నచ్చదు. ఎందుకంటే అక్కడే సాంప్రదాయానికి రూపం ఇవ్వబడింది, అక్కడే పాలసీ తయారైంది, అంగీకరించబడింది, రూపొందింది అక్కడే. సమాజంలో అంగీకరించబడేది. మనం ఇంకా కిందకి వెళ్ళిపోయాం, దూరంగా, మరింత దూరంగా, జూడియో క్రిస్టియన్ ఫౌండేషన్ నుంచి జననాంగంగా. అయితే అంగీకరించబడింది అనుకుంటాం. అదెలా అంటే మీరొక చీకటి గదిలోకి వెళ్తే కొంతసేపటికి కళ్ళు దానికి అలవాటైనట్లు. ఆశ్చర్యం, మనం ఈ చీకటికి అలవాటు పడ్డామేమోనని. అది ఇంకా చీకటైపోయింది. చాలా మందికి చర్చికి వెళ్లేవారు, అది సహజం అని అనుకుంటాం. ఇక ఈ పిల్లలు వాక్యం చెప్పింది ఏమిటో గుర్తించినప్పుడు వాళ్ళు ఎలా అంటే, ఒక నిమిషం, మా తరం దానివల్ల పేరు పొందాలనుకోను. చాలా ఉత్సాహంగా ఉంటుంది ప్రభు యువతరాన్ని పెంచడం చూస్తుంటే. చూడండి, నిజంగా రాన్, బైబిల్ అంతటా కూడా అపవాది ఎప్పుడు పిల్లల వెనకే ఉండేవాడు. ఎప్పుడు యువతరం మీద ఎప్పుడు దాడి జరిగేది. వాళ్ళ మనసులకు ఒక యుద్ధం అనేది ఉండేది. అందుకే నేను నా పుస్తకం మనసొక రణరంగాన్ని తీసుకుని టీనేజర్స్కు, పిల్లలకు అనుగుణంగా మార్చాను. ఇప్పుడు అది దొరుకుతుంది. ఎందుకంటే చాలామంది గుర్తించరు వాళ్ళ మనసు వాళ్ళ జీవితాన్ని ఎలా బాధిస్తుందో అని.
మనం ఈనాడు యువతరం మనసులకు అందించబడే తప్పైన సమాచారం గురించి ఆలోచిస్తే, అంటే ఓకే, నేను పెద్దదాన్ని, నాకు దేవునితో మంచి బలమైన సంబంధం ఉంది కనుక ఏదైనా టీవీలో చూస్తుంటే ఏదైనా తప్పైంది చూస్తే అది తప్పని తెలుసు కనుక వెంటనే ఆఫ్ చేస్తా, లేదంటే వేరే ఛానల్కు మారుస్తా, లేదా దానికి దూరంగా వెళ్ళిపోవచ్చు, లేదా చెప్పొచ్చు అది తప్పు అని. అయితే ఇంకా అంత వయసు రాని వారు వాళ్ళ ఆలోచనలు ఇప్పుడే రూపొందుతున్నాయి. అలాంటి విషయాలన్నీ వాళ్ళ బొర్రెల్లోకి పెట్టబడుతూ ఉన్నాయి. అది వారికి ఎంతో ఎంతో నష్టం కలిగిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఐడియాలను వేసే మార్గాలను ఆలోచిస్తున్నారు. వారికి దాంతో పోరాడడానికి ఏమీ లేకుంటే, వాళ్ళకి వేరే విధమైన సమాచార సాధన లేకుంటే వాళ్ళు నమ్మడానికి అదే అయితే మనం వాళ్ళ మనసుల్లోకి ఏం వెళ్తుందో చూడడం మంచిది. అలాగే మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇది మీతో నిజం చెప్పాలంటే బహుశా ఇప్పుడు కానీ ఏదైనా జరగకుండా ఉంటే ఆలోచించడానికి కూడా భయమే. 50 ఏళ్ల తర్వాత లోకం ఎలా ఉంటుందో కనుక మీకెంతో రుణపడి ఉన్న ఈ తరం కొరకు ఒక యుద్ధపు మొరను ఆరంభిస్తున్నందుకు. నాకు తెలిసి ఎప్పుడైనా సరే ఇలాంటిది ఏదైనా చెడుని ఆపడానికి చేయాలనుకుంటే ఒక యుద్ధం ఉంటుందని. మీరు ఒక యుద్ధం చేశారని తెలుసు, దానికి ఎంతో డబ్బు కావాలి, ఎక్కువ మంది ప్రజలు, తీర్మానం కావాలని. అయితే నిజంగా మీ మీద దేవుని అగ్ని వచ్చినట్లుంది ఈ తరానికి సహాయపడడానికి, వదిలేసి వెళ్ళిపోకుండా ఉండడానికి. చూడండి, మా పరిచర్య మీతో ఎప్పుడు ఉంటుంది. అలాగే మేము మా విధానంలో చేయగలది చేస్తున్నాం ఈనాటి యువతరానికి హెల్ప్ చేయడానికి. అలాగే మన ప్రేక్షకులందరినీ ఉత్సాహపరచ గుర్తించమని అడుగుతున్నా. వాళ్ళు దీనిలో భాగంగా ఉండాలని మీ వెబ్సైట్ గురించి కొంచెం చెప్పండి. ఈ తరానికి సహాయపడాలనే అవసరత ఉందని ప్రజలు తెలుసుకున్నప్పుడు ఇలా ఉంటారు. నేనేం చేయగలను, మా పాస్టర్కి ఎలా చెప్పగలను, లేదా బైబిల్ స్టడీస్ గ్రూప్కి అందరం ఒక డివిడీని వేస్తాం. ఇది చాలా సింపుల్. దాదాపు 1 డజన్ క్లిప్పింగ్స్ మీ సంఘంలో చూపించవచ్చు, లేదా మీ డీకెన్స్ మరియు పాస్టర్తో కూర్చొని తక్షణమే ఎలాంటి అడుగు వేయాలో వారికి అర్థమయ్యేలా చెప్పండి. ఎందుకంటే చాలా మంది అర్థం చేసుకోరు. నేనేం తెలుసుకున్నానంటే, ప్రజలు ఒకసారి ఈ డేటాను వింటే ఇలా అంటారు, నాకు ఏ ఐడియా లేదు, నేనేం చేయగలను. వాళ్ళనే మొదటి మాట ఇదే, నేనేం చేయగలను. కనుక ఒక డివిడి ఉంది, ఒక యుద్ధపు ప్లాన్ డాక్యుమెంట్. ముఖ్యంగా ఒకవేళ యుద్ధానికి వెళ్తూ ఉంటే మీరు కొంతమంది జనరల్స్ మరియు లీడర్స్తో కూర్చొని ఉంటే మీ అందరికీ ఒక డాక్యుమెంట్ ఇస్తారు. అది ఇలా ఉంటుంది. ఓకే, మీ ఆదర్శాలను ఇలా పాటించాల్సి ఉంటుంది. ఈ బ్యాటిల్ ప్లాన్ డాక్యుమెంట్ నెట్ సైట్లో ఉచితంగా పొందగలరు. అది మీ పాస్టర్కు, వేరే నాయకులకు చూపించానండి. మన కమ్యూనిటీలోని పిల్లలకు మనం చూద్దాం, మన యూత్ గ్రూప్లోని పిల్లలను రెట్టింపు చేద్దాం. వచ్చే ఏడాది 5 ఏళ్లలో రెట్టింపు చేసి బోధించుదాం. మనసును రక్షించే పూర్తి కథనాన్ని ఇప్పుడు చూద్దాం. మీ వెబ్సైట్ గురించి చెప్పండి, దాన్ని స్క్రీన్ మీద చూపిస్తాం. అయితే అదేమిటో చెప్పండి. వాళ్ళు battlecry.com ని ఓపెన్ చేశారు. ఒకసారి అందులోకి వెళ్తే అక్కడ చెక్ ఇన్ అవడానికి ఒక చోటు ఉంటుంది. మీరు కానీ పెద్దవారైతే ఒక పాస్టర్ లేదా ఒక టీనేజర్, అక్కడ విషయాలు ఉంటాయి. వీడియో క్లిప్స్ కూడా వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటిలోంచి మీరు దేన్నైనా ఆర్డర్ చేయవచ్చును. ఈ యవ్వనస్తుల మనసు కాపాడడానికి బోధించే విషయంలో నేను మీతో సమ్మతిస్తాను. యేసు అన్నాడు, మీ ప్రభువైన దేవుణ్ణి పూర్ణ మనస్సుతో, ఆత్మతో ప్రేమించమని. హృదయంతో మనం చేస్తాం. అయితే మనం మనసు లేదా బుర్రతో ప్రేమించడం, వాళ్ళు మన మనసులోకి దేని రాణిస్తున్నారో ఆ విషయంలో తెలివిగా ఉండడం బోధించకపోతే లోకం ఎంతో మోసమైంది. తెలివిగా విషయాలెంతో అందంగా కనిపించేలా చేస్తుంది. అది పిల్లలకి ఎలా అవుతుందంటే, అదెంత చెడుగా ఉంటే అదొక మ్యూజిక్ వీడియో అంతే, ఒక టీవీ షో అంతే, అదొక సినిమానే. అది విలువలనిస్తుంది. అది వినోదం మాత్రమే కాదు, జ్ఞానాన్నిస్తుంది. తర్వాత ఈ డేటా అంతా ఉంటుంది అడ్వర్టైజింగ్ కంపెనీలతో చేసినదంతా. ఎలా 12, 13, 14 ఏళ్ల పిల్లలది బ్రాండింగ్ వయసు. వేరే చెప్పాలంటే వాళ్ళు తెలుసుకున్నారు, ఏదో ఒక విధంగా వాళ్ళ వస్తువుల్ని జీవితాంతం మిమ్మల్ని కొనేలా చేస్తారు. దానివల్ల కోట్ల రూపాయలు సంపాదిస్తారు. వాళ్ళ వస్తువుల్ని మీరు కొనేలా చేయగలిగితే. అందుకనే మరీ వేర్వేరు లా కేసులు వింటూ ఉంటారు. అందుకే వాళ్ళు బీర్ని, గురి చేసుకున్న వారిని పట్టుకోవడం, లేదా టీనేజ్లో సిగరెట్లు, అది అక్రమమైనా సరే. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఆ వయసులో వారికి అది నచ్చేలా చేయగలిగితే బహుశా వాళ్ళు జీవితాంతం అంతా కొంటూ ఉంటారు. $150 మిలియన్ అడ్వర్టైజింగ్ బడ్జెట్ ఉంది అంటే టీనేజర్స్ కి మాత్రం వాళ్ళ వస్తువులు కొనడానికి వాళ్ళెంత కిందకి దిగజారినా పట్టించుకోరు. అతి చవక రకమైన కోరికను తీర్చుకోవడానికి కొంటారు. సెక్సువల్ నేచర్ లేదా ఏదైనా అలాంటి ప్రకటనలు, అది చాలా బాగుందనుకుంటారు. వాళ్ళు దాని వలలో పడతారు, లేదా దాన్ని డౌన్లోడ్ చేసుకుంటారు, లేదంటే దాన్ని కొంటారు. మనం తెలివిగా ఉండి వాళ్ళ మనసుల్ని తెలివి వచ్చేలా బోధించాలి. శత్రువు ఎప్పుడు 2 కొమ్ములు పెట్టుకొని ఇలా రాడు, నా వెంటరా, నేను అపవాదిని అని. అతను వాళ్ళ శరీరాలకు అప్పీల్ చేస్తాడు, సంప్రదాయాలు అంగీకరించబడే విషయాలకు అప్పీల్ చేస్తాడు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ అలా చేస్తున్నారు, ఓకే మీరు అంటున్నారు, నేను నరకానికి వెళ్తాను, నేను తాగితే, లేదా నేను చేస్తాను, లేదు, దాని ఫలితంగా మిమ్మల్ని గాయపరుచుకుంటున్నారు. అవును, అక్షరాల నిజం. చూడండి రాన్, పెద్ద సంఖ్యలో ప్రజలు పూర్తిగా టీవీని చూడడం మానివేయరు.
వాళ్ళు మానేయాలని చెప్పడం లేదు. అయితే పేరెంట్స్ తమ పిల్లలు ఏం చూస్తున్నారు అనే దానిలో జాగ్రత్త పడాలి. అలాగే వాళ్ళు టీవీని తమ పిల్లలకు బేబీ సిట్టర్లా యూస్ చేయకూడదు. ప్రజలు తమ బిడ్డలతో ఎక్కువ సమయం గడపాలి. వారితో కలిసి పనులు చేస్తూ ఉండేందుకు కూడా వాళ్ళు ఈనాడు సమాజంలో అది మాయమైనట్లే ఉంది. కుటుంబాలు నిజం చెప్పాలంటే ఎక్కువ సంఖ్యలో కుటుంబాలు రాత్రుళ్ళు కూర్చుని కలిసి భోజనం కూడా చేయరు. ఆసక్తికరం, ఎందుకంటే మాకు 4 పెరిగిన పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఇంకా మాట్లాడుకునే విషయాల్లో ఒకటి ఎలా ప్రతి రాత్రి 5:30 గంటలకు డేవ్ ఇంటికి వచ్చినప్పుడు మేము కూర్చుని ఫ్యామిలీ మీల్ చేసేవాళ్ళము. అలా ఉండేది. కానీ ఈరోజు అలాంటిదేమీ లేదు, ఎందుకంటే ప్రజలు వేరువేరు దిశల్లో వెళుతున్నారు కనుక పేరెంట్స్ ఏం చేయగలరు? లోకమే అది మారుతుందని అనుకోవాలంటాం. అయితే నాకు తెలీదు దాన్ని మార్చగలమని. మార్చవలసిన వాళ్ళం మనమే కనుక మనం లోకంలో ఉండాలి. అయితే లోకం వారిలా కాదు. ఇక్కడ చిన్న బ్రేక్ తీసుకుని తిరిగి వచ్చి మనం పేరెంట్స్ ఏం చేయగలరో మాట్లాడుకుందాం. గ్రాండ్ పేరెంట్స్ ఏం చేయగలరో, ఆంటీ అంకుల్ని ఏం చేయగలరో, పక్కింటి వారు ఈ యుద్ధాన్ని పోరాడడానికి ఎలా హెల్ప్ చేయగలరో మేము 1 నిమిషంలో వస్తాం. మా ప్రోగ్రాంకి మళ్ళీ స్వాగతం. ఈనాటి యువతరం సవాళ్ళని ఎదుర్కొంటుంది. మనలో చాలామంది ఊహించినటువంటి వాటిని. వీటిలో కొన్ని వారిని భయపెడతాయి, మానసికంగా భావుకంగా ఆరోగ్యాన్ని. ఒక గ్రూప్ యువతరం ఇలా చెప్తుంది: పిల్లలు ఒకరి పట్ల ఒకరు సరిగ్గా ఉండరు. నేను జూనియర్ స్కూల్లో ఉండగా నన్నెవరూ ఇష్టపడలేదు. కొంతమంది నేను స్కూల్ డేస్లో ఉండగా మద్యం తీసుకునేలా ఒత్తిడి చేశారు. మీరు కానీ ఏ విషయంలో అయినా పేరు పొందకుంటే దేంతోనైనా తిరస్కరించబడ్డట్టు ఎవరికి ఇష్టం లేనట్టు ఉంటారు. మా పేరెంట్స్ విడాకులు తీసుకున్నారు కనుక ఒకలా 2 కుటుంబాలని ప్రీతిపరుస్తున్నట్లుంది. నిజంగా ఒక కుటుంబ పరిస్థితిలో కూడా నేనుగా ఉండడం నిజంగా కష్టమే. ఎంతో ఒత్తిడి, డ్రగ్స్, ఎలా ప్రవర్తించాలి? కొన్నిసార్లు నేను చేసే ఎంపికలు మా అమ్మా నాన్నలకి నచ్చావు. ఈనాడు పిల్లలుగా ఉండడంలో కఠినమైన విషయం ఏంటంటే మన హార్మోన్స్. ఎవరో నన్ను ఏదో పేరుతో పిలిచారు. నాకు బాధేసి ఏడుస్తూ ఇంటికెళ్ళాను. మా క్లాస్లో చాలా మంది చెడ్డ పిల్లలు ఉన్నారు. వాళ్ళు వదంతలు పుట్టిస్తారు. కొన్నిసార్లు అమ్మాయిగా ఉండడం కష్టం, ఎందుకంటే మగపిల్లలు తమ శరీరాలు ఎలా ఉన్నా పట్టించుకోరు. చాలా మంది ఆడపిల్లలు లావుగా ఉన్నామనుకున్నట్లు. నేను చాలా విషయాలు విన్నాను ఇలాంటివి. నువ్వు ఇలా ఎందుకు డ్రెస్ చేసుకుంటావు, ఎందుకంటే ఆడపిల్లలు ఎలా డ్రెస్ చేసుకుంటారన్నది లేదు, లేదా ఎక్కువ మేకప్ వేసుకోవాలని, లేదా మీరిలా ప్రజలు అవసరం లేని చిన్న వాటిని కూడా గుర్తించడం. అందరూ తమ కంటే తక్కువ అనుకుంటారు, గొప్పలు చెప్పమనే వాళ్ళు. అది మీకు భావాలని గాయపరుస్తుందని తెలిస్తే వారు చేస్తూనే ఉంటారు. ప్రజలకు నేను చెప్పిన కొన్నిటి గురించి, చేసిన వాటి గురించి పశ్చాత్తాపపడతాను. కొన్నిసార్లు అందరికీ నచ్చినవే నాకు నచ్చాలి అన్నట్లు ఫీల్ అవుతారు. దాని అర్థం వాళ్ళు స్థాయి తగ్గుతుందనుకుంటే, లేదా చూడండి వాళ్ళు నమ్మిన దాన్ని మర్చిపోవడంలో అప్పుడు వాళ్ళు అదే చేస్తుంటారు. అంటే మీరు టీవీని ఆన్ చేస్తే సెక్స్ ఉంటుంది, డ్రగ్స్ అవన్నీ కనిపిస్తాయి. మీరు స్కూల్కి వెళ్తే అవన్నీ ఉంటాయి, ఎందుకంటే అందరూ వాటిని టీవీలో చూస్తున్నారు. అదెలా అంటే వాళ్ళది చేయగలిగితే నేను చేయలేనా తెలుసా? నేను కాని దానిలా నాకు ఉండాలని నాకుండదు. రాన్ బహుశా చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ అబ్బాయిలు అమ్మాయిలు చెప్పింది. ఎందుకంటే కొన్నిసార్లు పెద్దవారిగా అనుకుంటాం, ఎప్పుడు ఆలోచిస్తాం ఎలా దాడికి గురవుతామో, ఏమి అనుభవిస్తున్నామో అన్న వాటిని గురించి. అయితే ఆశ్చర్యం, ఎంతమంది పేరెంట్స్ నిజంగా తమ పిల్లలు ఏమి అనుభవిస్తున్నారో గుర్తించడం లేదు. అలాంటి పిల్లలు చెప్పిన వింటుంటే ఇలా అనిపిస్తుంది, వావ్, ఒక పిల్లవాడు అలా మాట్లాడడం నేను ఎప్పుడూ వినలేదు. ఆశ్చర్యంగా ఉంటుంది ఒక టీనేజర్ చెప్పింది విని తెలుసుకుంటే. చిన్నగా ఉండడంలో ఆరితేరిన వారు, వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళకి తెలుసు. మా పిల్లలతో నేను ట్రై చేయాలనుకునేవాడిని. ఒకటి, నాకు 2 టీనేజ్ అమ్మాయిలు ఉన్నారు. 11 ఏళ్ల అబ్బాయి ఒకడు. సమయం వెచ్చించి కనీసం వారానికి ఒకసారి వారితో కూర్చొని కాఫీ తాగాలనుకుంటాను, వారితో ఉండాలనుకుంటాను, వాళ్ళతో మాట్లాడాలనుకుంటాను. వాళ్ళ జీవిత దృష్టికోణం గురించి ఏమీ కాకుండా ఆలోచించడం కంటే అంత అనుభవిస్తున్నారని నాకు తెలుస్తుంది. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మాటలు వినడం ఎంతో ఎంతో ముఖ్యమైనది. బహుశా చాలామంది ఒకసారి
సడన్గా తెలుసుకుంటారు వాళ్ళ టీనేజర్స్ డ్రగ్స్కి అలవాటు పడ్డారనో, లేదా వాళ్ళ అమ్మాయి గర్భవతనో, లేదా వాళ్ళ పిల్లలు సూసైడ్కి పాల్పడ్డారనో. వాళ్ళు అసలు నమ్మలేరు అదంతా వాళ్ళ కళ్ళ ముందే జరుగుతున్నా వాళ్ళు అలా జరుగుతుందని గుర్తించకపోవడం. అయితే నిజంగా వింటున్నామా? ఎన్నోసార్లు వాళ్ళు మనకి ఏదో చెప్పాలని వచ్చినా మనం బిజీగా ఉండడం వలన వినే టైం లేకపోవడం. ఈనాడు ఎక్కువగా సమస్య ఏమిటంటే అందరూ గొప్ప జీవనశైలిని కోరుకోవడం. ఇక అమెరికాలో సహజంగా ఇద్దరు పనిచేయాల్సి వస్తుంది. అంటే స్త్రీలు పని చేయకూడదని అనడం లేదు. అంటే నేను చేస్తా, మా పిల్లల చిన్నప్పుడు చేశాను. అయితే ఒకటి చెప్తాను, మీరు అలా చేస్తే నిర్ణయించుకోవాలి. మీరు ఆ పని టీవీ మీ పిల్లలను పెంచడానికి వదిలేసి చేయకూడదు అని నిజమే నిర్ణయించుకోండి. వారిలో పెట్టుబడి పెడుతున్నామని మనం వారు చెప్పే మాటలు విని వారితో సహకరిస్తూ ఉండాలి. చాలాసార్లు పిల్లలు మాట్లాడాలనుకుంటే మనం అంటాం రేపు మాట్లాడుకుందాంలే అని. వారి మనసులు తెరిచే మార్గాలు ఉంటాయి. రేపు బహుశా మూసుకుని పోవచ్చు. మీరు చెప్పేది వారికి వినాలనిపించదు, లేదా మీతో కలిసి కూర్చొని వారి మనసులో మాటని పంచుకోవాలనుకోరు. ఆ లైన్లో చాలాసార్లు మీరు వారికి ఏదో చెప్తున్నారనుకుంటారు. అయితే మీరు ముందుగా వింటే చాలాసార్లు పరస్పర స్పందన ఉంటుంది. మీరు చెప్పేది వినాలనుకుంటారు, మీరు ముందుగా వారు చెప్పేది వింటే. అది చాలా మంచి పాయింట్. మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఎక్కువగా వాళ్ళు మన మాట వినాలంటాం. దట్స్ రైట్. నీకో విషయం చెప్తాను. అయితే మనం ఏం చేయాలంటే వారు చెప్పేది విని వారు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలుసుకుని వాళ్ళున్న చోట వారిని కలిసి హెల్ప్ చేయడానికి ఇష్టపడాలి అవసరమైన చోట. వాటిలో ఒకటి బహుశా ఈ చోటనే కొన్నిసార్లు క్రైస్తవ పేరెంట్స్ తప్పు చేస్తారనుకుంటా. నేను ఈ తప్పునే చేశానేమో. మన పిల్లలందరికీ ఆత్మీయమైనదేదో అవసరం అనుకుంటాం. అయితే అది నిజం కాదు. మనం ఆత్మలో అయితే మనకు ప్రాణం ఉంది, శరీరంలో నివసిస్తాం. ప్రతి ఒక్కరికి వినోదం కావాలి, సంతోషంగా ఉండాలి, వినోదాన్ని పొందాలి. అలాగే ఒక వ్యక్తి చేసే ప్రతిదీ ఆత్మీయంగా ఉండాలని నేను అనుకోను. వాళ్ళు ఆత్మీయంగా ఉండడానికి మన పిల్లలకు వినోదం కావాలన్న విషయం మనం గుర్తించుకోవాలి. మా యూత్ గ్రూప్లోనూ చిల్డ్రన్స్ మినిస్ట్రీస్లోనూ అంతా ఒక సందేశం గురించే ఉండదు. ఒక పాఠం, ఏదో గొప్ప నిజం, ప్రార్థన, ఉపవాసం, అధ్యయనం, ఇవాంజలిజం, ఈ విషయాలన్నీ ముఖ్యమైనవే. కానీ నిశ్చయించుకోవాలి మన పిల్లలకు వినోదం కావాలి అని. ఎందుకంటే దేవుడు వినోదం కాకుంటే, సంఘంలో వినోదం లేకుంటే, అక్కడ ఉంటే సంతోషం లేకుంటే అప్పుడు నిజమే అది ఒక పనిలానే అవుతుంది. దాని నుంచి దూరంగా వెళ్ళడానికి వెయిట్ చేస్తారు. మా టీవీ ప్రోగ్రాం యోహాను 10:10 మీద ఆధారపడి ఉంటుంది. యేసు అన్నాడు, దొంగతనానికి, హత్యకు, నాశనానికే వస్తాడు. అయితే నేను మీరు జీవితాన్ని ఆనందించాలని వచ్చా. మనం జాగ్రత్త పడాలి. మన పిల్లలను సరైన సంఘాలకు తీసుకువెళ్లే విషయంలో అక్కడ వారికి సరైన పరిచర్య లభించేలా. ఒకవేళ ఆదివారం మనం వెళ్ళకపోయినా వాళ్ళు తీసుకెళ్తారు. అక్షరాల. అలాగే సంఘం బయట వారికి పూర్ణంగా కార్యక్రమాలు ఉండాలి వినోదం పొందడానికి. అది బాధ్యత గల వినోదంగా ఉండాలి. మీరేదో వేరైన గుంపు ప్రజలు కాదు, మీరు అన్నీ ఉన్న ఇంట్లో ఉంటారు. నిజంగా వినోదమైంది ఏది చేయరు, ఎందుకంటే ఐహికంగా ఉండవచ్చును. దేవుడు వద్దనలేదు. మనం ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండేది ఏదైనా చేయాలి. చర్చి మరియు యూత్ ప్రోగ్రాంలు. అయితే మనం కానీ చేయకుంటే అప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళి వినోదం పొందుతారు. దాంతో మనం అంగీకరించాం. వాళ్ళు వినోదాన్ని పొందుతారు. అయితే ఉన్న అపాయాల్లో ఒకటి బహుశా మనం అలాంటి మీడియా నడిపే సమాజంలో ఉండడం. వినోదానికి ఈజీనే యువతరాన్ని దుఃఖంలో ముంచివేయడం. అది ఎలా అంటే, నాకు వినోదమే కావాలి, నన్ను వినోదపరచగలగాలి, నాకు వీడియో గేమ్ కావాలి, నాకు ఇంకేదో కావాలి అని నిరభ్యంతరంగా అడగడం. ఇలాంటివి పిల్లలకు హెల్ప్ చేయడానికి పేరెంట్స్ ఏం చేయగలరని అనుకుంటున్నారు? నిజమే, వాళ్ళను ఒక పరిపూర్ణమైన వాతావరణంలోకి తీసుకువెళ్ళాలి, పూర్తి వినోదం పొందేలా. అయితే మన ఇంట్లోకి నెమ్మదిగా దూరి వచ్చేవి, మనం గుర్తించినవి బహుశా అతి ముఖ్యమైన వాటిల్లో ఒకటి మీడియా. పిల్లల వద్దకు వచ్చే వేర్వేరు విధానాలు. పేరెంట్స్గా మనం తీసుకోవాల్సిన మన పిల్లలు చూసే ప్రతి విధానాన్ని లేదా వినోదాన్ని. మీ పిల్లలు బెడ్రూమ్లో కంప్యూటర్గానే ఉంటే దాన్ని బెడ్రూమ్లోంచి తీసివేసి ముందు హాల్లో పెట్టాలి. కొన్ని కంప్యూటర్ సాఫ్ట్వేర్ తీసుకురండి. కంప్యూటర్లో వచ్చే ఏ చెత్తనైనా కాపాడేదాన్ని. అప్పుడు కనీసం మీకు తెలుస్తుంది వారెంతగా చూస్తున్నారో. కంప్యూటర్లోకి దేన్ని రానివ్వచ్చు అన్న విషయాన్ని, వాళ్ళ ఐప్యాడ్స్ లేదా మ్యూజిక్ డివైసెస్ లాంటివి కూడా. వాళ్ళు ఏం వింటున్నారు, అది సెక్యులర్ మ్యూజిక్ అయితే ఏమిటవి, ఆ పదాలు ఎలాంటివి. మన బైబిల్ తీసి దానిలో ఉన్న లిరిక్స్ని చూసి వాటితో పోల్చి చూస్తే నిజంగా దాని గురించి నిజాయితీగా మాట్లాడండి. వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో చూసే సినిమాలు ఏమిటి, వాళ్ళు ఏ సినిమాకి వెళ్తున్నారు, దాని మీద రివ్యూలు ఏమైనా ఉన్నాయా? ఎన్నో క్రిస్టియన్ సినిమాలు ఉన్నాయి, అందులో క్రిస్టియన్ సినిమాలు చూడవచ్చును. నిజంగా మీరు తెలుసుకోవాలి, వాటికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. నిప్పు పైపులోంచి నీళ్లు వచ్చినట్టు మీడియా వారికి చేస్తున్నది అలాంటివిదే.
కనుక మీరు కానీ ట్యూనింగ్ చేయకుంటే వాళ్ళు చివరికి మీడియాని ఎంతగానో తినేసి ఉంటారు, దానిలోని ఎక్కువ భాగాన్ని తీసుకుంటారు. మీరు అది గుర్తించరు. అది వాళ్ళ మనసును రూపుని మార్చేస్తుంది. ప్రత్యక్ష విషయాలకు వస్తే పేరెంట్స్ చేయగలిగింది అది చాలా ప్రత్యేకమైన విషయం. వారికి మీడియాకు మధ్య వెళ్ళడం చాలా ముఖ్యమైనది. దాని గురించి మీరు బోధించండి, తెలివిగా ప్రవర్తించండి. వాళ్ళు ఏం చెయ్యాలో లేదా ఏం చేయకూడదన్న విషయాల గురించి. అది వాళ్ళ శరీరాలను అప్పీల్ చేసుకున్నా చేసుకోకూడదనుకుంటారు. కనుక వాళ్లే చివరికి లేచి సినిమాల నుంచి బయటకు వచ్చేస్తారు. ఎందుకంటే ఒక్క సెకండు అది వినోదంగా అనిపించినా కూడా అది నన్ను నాశనం చేస్తుంది. అలాంటి విషయాల్లో పేరెంట్స్ ఎన్నో ప్రత్యక్షమైనవి చేయవచ్చు. అక్షరాల రాన్, ఇంకొకసారి నేను ఈ పుస్తకం రాసా, బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ది మైండ్ ఫర్ కిడ్స్ అండ్ టీన్స్. నా పుస్తకం బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ద మైండ్ చాలా కాలంగా ఉంది. ఇన్నేళ్లలో అది మా ఉన్నతమైన పుస్తకం. ఎన్నో ఏళ్ళు నా సందేశాల్లో కొంత టీనేజర్స్కి అనుగుణంగా మార్చాలి అని నేను అనుకున్నాను. దానిలో ఇది మా మొదటి ప్రయత్నం. మీ దృష్టికోణం నుంచి టీనేజర్ మైండ్కి వ్యతిరేకంగా ఏం వస్తాయో చెప్పండి. ఎలాంటి ఆలోచనలతో వాళ్ళు యుద్ధం చేస్తారు? నిజమే, వాళ్ళెవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నా పరిచయం ఎక్కడ దొరుకుతుంది? లోకం వారిని గ్రాండెడ్గా చేయాలనుకున్నందున నేను ఇంతకుముందు చెప్పినట్లు పిల్లలతో మనం ఈ క్విజ్ చేద్దాం. కోక్ ఎవరికి ఇష్టం, పెప్సీ ఎవరికి ఇష్టం? అందరూ అరుస్తారు. అది ఇష్టపడమని ఎవరు చెప్పారు? అయితే ఎలాగో ఎవరో ఏదో ఒక ప్రకటన ద్వారా మీకు సలహానిస్తుంది. కనుక మీకు ఈ బాల్ టీమ్ ఇష్టమా లేక ఈ బాల్ టీమా? మీ జట్టు ఇలా ఉంటే మీకు ఇష్టమా? మీకు బాయ్ ఫ్రెండ్ ఉండవచ్చా? ఈ ఫీలింగ్స్ ఎవరిచ్చారు? లేదా గర్ల్ ఫ్రెండ్స్? వీరిపై గురి చేసే ఈ విషయాలన్నీ వారి పరిచయాన్ని ఇస్తాయి. కనుక వారిని అడిగితే మీరు ఎందులో ఉన్నారని, నేను ఈ మ్యూజిక్లో ఉన్నా లేక ఈ స్పోర్ట్స్లో ఉన్నా, కనుక వాళ్ళు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు నేనెవరిని, నేనెందులోని భాగాన్ని అని, ఏ గ్రూప్తో సంబంధం ఉంది. విచారకరమైన విషయం ఏమిటంటే ఎక్కువగా వాళ్ళు బయట గ్రూప్స్కి సంబంధించిన వాళ్ళుగా ఉంటారు. అది వాళ్ళ యూత్ గ్రూప్ కాదు, దేవుని ప్రజలు కాదు. అది ఎలా అంటే, ఓ యా నేను క్రైస్తవుణ్ణి, నేను స్పోర్ట్స్ ఆడతాను, ఓ యా నేను క్రైస్తవుణ్ణి, నేను ఈ మ్యూజిక్లో ఉన్నాను, ఓ యా నేను క్రైస్తవుణ్ణి అందుకే నేను ఇలా డ్రెస్ చేసుకున్నాను, ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు. మన పరిచయాన్ని యేసులో వెతకాలి, మన పిల్లలు వెతకడానికి హెల్ప్ చేయాలి. ఇలా నేను రాకింగ్ అండ్ రోలింగ్ గ్రూప్లోని భాగాన్ని, దేవుడంటే ప్రేమ, మా స్కూల్ని మారుస్తున్నాం, మా కమ్యూనిటీని మారుస్తున్నాం, దేవుడంటే ప్రేమ, వారికి గుర్తింపు అనేది వస్తుంది. అలాగే స్కూల్లో మంచి లక్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు. ఎవరైనా సరే మేము మా యూత్ మినిస్ట్రీస్కి ఒక పేరు పెడతాం, అందులోని భాగం అయితే గర్వంగా ఫీల్ అవుతారు. వాళ్ళ మనసుకు తోచే ఒక దర్శనం, వాళ్ళకి వెయిట్ చేయలేరు. దాని నుండి వాళ్ళకు మరింత గుర్తింపు వస్తుంది. దేవుడు వారెవరిలా ఉండమంటారో, దేవుడు వారిని ఎలా యూజ్ చేస్తాడో, కాల్ టీం కంటే వేరే తేడాను చూపేలా, డ్రామా టీం కంటే కాత్ పిల్లల్లా, పంక్ పిల్లల్లా, లేదా వారు దేనిలో భాగమైనా సరే వారికి ఉండే పెద్ద యుద్ధం ఇదే. నేను ఎవరితోనూ కలవగలను, నన్ను ఎవరు చూసుకుంటారు, నేను ముఖ్యమైన వారిలా ఫీల్ అయ్యేటట్లు ఎవరు చేస్తారు? కనుక వాళ్ళ ఆలోచనలు కంట్రోల్ చేసుకునేలా బోధించడం, దేవుడి నుంచి వాళ్ళ గుర్తింపును పొందడం, అదేదో కపటమైన ఆత్మీయ విషయం కాదు. దేవుని వాక్యంతో అది మీ మనసును నూతనపరుస్తుంది. కనుక మీరు ఏమనుకున్నా పట్టించుకోరు. అందరూ మీ బొడ్డు కనిపించేలా డ్రెస్ చేసుకోమన్నా పట్టించుకోరు. అయితే నేను నా గుర్తింపు పొందలేను, ఎందుకంటే నేను సెక్సువల్గా కనిపిస్తాను. నేను గుర్తింపు పొందుతాను యవ్వనంలో ఉన్న దేవుని స్త్రీని. కనుక లోకం ఏమంటున్నా నేను పట్టించుకోను. నిజంగా వాళ్లకు బోధిస్తే నేను దాన్ని ఇలా అంటాను, లోకపు విషయాలను అలక్ష్యం చేసి పాపాన్ని చూసి సంప్రదాయం వారి జీవితాలను ఎలా ఆక్రమిస్తుందో దాని నుండి చూసి ఇలా అండం ఏమనో తెలుసా? అదొక అబద్ధం, అదొక స్కాన్. నా శరీరాన్ని మెప్పించడానికి అదొక ట్రిక్, స్టూపిడ్లా ఫీల్ అయ్యేలా చేయడానికి నేను దానిలో భాగం కాకుంటే. అయితే నేను తెలివైందే తెలుసుకున్నాను, దేవుని వాక్యం తెలుసుకుని నా గుర్తింపును పొందాను. రాన్, మీరు నిజంగా అద్భుతమైన అతిథి. మీరు ప్రోగ్రామ్కి వచ్చినందుకు థాంక్యూ జాస్, గాడ్ బ్లెస్ యూ. ఆల్ రైట్, ఈనాడు ఒక గొప్ప ఆఫర్ని అందిస్తున్నాం. మనం అందరి మనసుల్లోని యుద్ధం గురించి మాట్లాడుకున్నాం. ట్యూన్లో ఉండి వివరాలన్నీ వ్రాసుకోండి. మీరు రాన్ వెబ్సైట్ను కూడా దర్శించాలని మా కోరిక. battlecry.com, అక్కడ ఉన్న వివరాలను నోట్ చేసుకోండి. పెద్దవారిగా మీరు ఈరోజు ఏం చేయగలరో యువతరానికి హెల్ప్ చేయడానికి తెలుసుకోండి. ప్రోగ్రామ్ని ఆనందించారుగా, వివరాలన్నీ వ్రాసుకోండి. త్వరలోనే మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. జాయస్ మేయర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యులు. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ఫ్రెండ్స్కి, పార్ట్నర్స్కి థ్యాంక్స్. ప్రపంచవ్యాప్త పరిచర్యను సాధ్యమయ్యేలా చేసినందుకు. అందరం కలిసి ఆకలితో ఉన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదవారికి బట్టలు ఇస్తున్నాం, ప్రజలకి సువార్తను అందిస్తున్నాం. మమ్మల్ని సంప్రదించండి లేదా ఈరోజే joycemeyer.orgను చూడండి. మీ ప్రార్థనా అవసరతలను పంచుకోవడానికి, జాయస్ సభల షెడ్యూల్ను చూడడానికి మరియు మాతో పార్ట్నర్స్ కావడానికి, ప్రపంచమంతటా క్రీస్తు ప్రేమను పంచుకోవడానికి.